ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా కథకు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని అంటున్నాడు హీరో దగ్గుబాటి రానా. అలాంటి యూనివర్సల్ కథతో వస్తుందట కల్కి. భారతీయ తెరపై తదుపరి పెద్ద మూవీ కల్కి. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కల్కికి కనెక్ట్ అవుతారు. చాలా కాలంగా నేను మా వైపు నుండి అవెంజర్స్ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. అందులో భాగమైనందుకు నన్ను ఉత్తేజపరిచింది. ఈ సినిమాను కామిక్ కాన్ లో ప్రచారం చేశాడు రానా. దీంతో కల్కిలో రానా కూడా కీలక పాత్ర పోషించాడని అంతా అనుకుంటున్నారు. దీనిపై రానా క్లారిటీ ఇచ్చాడు. కల్కి సినిమాలో తను లేనని స్పష్టం చేశాడు ఈ దగ్గుబాటి హీరో. కేవలం కామిక్ కాన్ లో ప్రచారం కోసమే తను వెళ్లానని, అంతకు మించి ఈ ప్రాజెక్టుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. అశ్విని దత్ నిర్మాతగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది కల్కి సినిమా. ప్రభాస్ సరసన దీపికా పడుకుని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషించారు. కమల్ హాసన్ ఈ మూవీలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీని జూన్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుండి చిత్ర బృందం ఇప్పటికీ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ప్రభాస్ ఈ మూవీలో హీరోగా నటిస్తుండటం, మహానటి లాంటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడం, ఇందులో కమల్ హాసన్ విలన్ గా నటించడం, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించడంతో ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీకి భారీ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీకి ఏకంగా 700 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైనట్లయితే ఇది అదిరిపోయే రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పవచ్చు. కాకపోతే ఈ రేంజ్ షేర్ కలెక్షన్స్ ను వెనక్కు రాబట్టాలంటే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండాల్సి ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.